వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకోవడంపై బోండా ఉమపై సీరియస్ ఉంది టీడీపీ అధిష్టానం. ఈ మేరకు బోండా ఉమకు టీడీపీ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. రేపు సాయంత్రం పార్టీ ఆఫీసుకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే బోండా ఉమ వ్యవహారంపై 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసింది టీడీపీ అధిష్టానం. పార్టీ ఆఫీసులో బోండా ఉమ నుంచి వివరణ తీసుకోనుంది కమిటీ. ఈ కమిటీలో పల్లా శ్రీనివాస్, నిమ్మల కిలారు రాజేష్ ఉన్నారు. ఒకసారి వేదికలకు వచ్చి తమ యొక్క ఒకసారి వేదికలకు వచ్చి తమ యొక్క వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకోవడంపై బోండా ఉమపై సీరియస్ గా ఉంది టీడీపీ అధిష్టానం. ఈ మేరకు బోండా ఉమకు టీడీపీ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. రేపు సాయంత్రం పార్టీ ఆఫీసుకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే బోండా ఉమ వ్యవహారంపై 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసింది టీడీపీ అధిష్టానం. పార్టీ ఆఫీసులో బోండా ఉమ నుంచి వివరణ తీసుకోనుంది కమిటీ. ఈ కమిటీలో పల్లా శ్రీనివాస్, నిమ్మల కిలారు రాజేష్ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీలో కొంత మేరకు కొంతమంది చేసిన తప్పులకి తలనొప్పి వస్తుందంటూ చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశం అప్పుడు గానీ, ఎమ్మెల్యేలతో మీటింగ్ అప్పుడు గానీ, ప్రజాప్రతినిధుల ఆ సమావేశాలప్పుడు గానీ ప్రతి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటే మాట: పార్టీ క్యాడర్ దెబ్బతీయనీయకుండా, పార్టీని కాపాడుకుంటా అడుగులు ముందుకేయకపోతే భవిష్యత్తులో పార్టీకి దెబ్బ తగులుతుంది. అలా చూడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పసి పాపని చూసుకున్న విధంగా పార్టీని చూసుకోవాలంటూ కూడా చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తా ఉంటాడు రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులకి, పార్టీ కార్యకర్తలకి. అయితే ఎక్కడో ఒకసాట మొన్నటి దాకా కొలికపూడి శ్రీనివాసు, ఆ తర్వాత మరొకరు అట్లా తలకాయ నొప్పి వస్తానే ఉంది టీడీపీ కంటూ కూడా పలువురు చెప్పుకున్న సందర్భాలు. అయితే మొత్తానికి మరొకసారి టీడీపీలో సీనియర్ నేత ఎమ్మెల్యే బోండా ఉమాపై పార్టీ అధిష్టానం కొంత మేరకు సీరియస్ గా ఉన్నట్లు కూడా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే ముద్రగడ పద్మనాభం కార్యక్రమానికి, సంతాప సభకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం గురించి అందరూ 2 ముక్కలు మాట్లాడుతున్న సందర్భంలో బోండా ఉమ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే అదే వేదికగా జరుగుతున్న క్రమంలో బోండా ఉమ వైఎస్ఆర్సీపీ నేత, అలాగే టీడీపీ మీద ఒంటి కాళ్ళతో వెళ్లటం గానీ, టీడీపీ మీదకి ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకున్నా గానీ అంబటి రాంబాబుతో కలిసి ఆ వేదికను పంచుకోవడం అనేది టీడీపీ అధిష్టానం కొంత మేరకు సీరియస్ అయినట్టు తెలుస్తా ఉంది. బోండా ఉమాకు టీడీపీ అధిష్టానం నుంచి ఆ పిలుపు వచ్చింది. రేపు సాయంత్రం పార్టీ ఆఫీస్ కి రావాలని వచ్చి ఈ యొక్క వివరణ బోండా ఉమా, అంబటి రాంబాబు కలిసి కూర్చున్నారనేది పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ సోషల్ మీడియా ఎక్కడా కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి అయితే కనపడట్లేదు. ముఖ్యంగా కాపులకు సంబంధించిన సమావేశంలో మేము కూర్చుంటే తప్పే ఉందంటూ కూడా అంబటి రాంబాబు మాట్లాడిన పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు వేసిన చురకలకి పార్టీ కూడా కొంతమేరకు ఇబ్బంది పడి, అంటే బోండా ఉమా, నేను కాపు కులస్తులం కలిసి ఉంటే టీడీపీ అధిష్టానం తట్టుకోలేదా, అంత భయమా అంటూ కూడా అంబటి రాంబాబు మాట్లాడిన మాటలకి మరికొంత టీడీపీ అధిష్టానం కొంత అయిష్టత ఉందని చెప్పుకోవాలా. ముఖ్యంగా ఈ యొక్క ఈ అంబటి రాంబాబు, బోండా ఉమా ఒక వేదిక మీద కూర్చోటం పట్ల మాత్రం ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి అనేది అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ముద్రగడ ఆ సంతాప సభలో కొంత మేరకు ఘాటు వ్యాఖ్యలు కూడా బోండా ఉమ చేసిన పరిస్థితి ఉంది. ముద్రగడ మరణానికి కాపు జాతికి తీరని లోటని, ఆ కాపు జాతి కోసం రివాల్వర్లతో కాల్చుకోబోయిన వ్యక్తి ఆ ముద్రగడ అంటూ ఈ ముద్రగడకి సంబంధించిన మాటలు మాట్లాడటం పట్ల టీడీపీ కూడా ఎక్కడ అధిష్టానం ఇబ్బంది పడలేదు. కానీ ఏదైతే ముద్రగడ కొంత మేరకు గతంలో టీడీపీ ఓడిపోవటానికి ముద్రగడే కారణం అంటూ కూడా
ఆయన మాట్లాడిన మాటలు, ఈ మాటల నేపథ్యంలోనే అలాగే అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకోవడం గాని, ఈ రెండింటికి కూడా టీడీపీ అధిష్టానం కొంత మేరకు ఇబ్బందికర పరిస్థితుల్లో పడిందని చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరువురి మధ్య గాని ఆ టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున కూడా దుమ్మెత్తి పోస్తా ఉంది. దీనికి ప్రధాన కారణం కూడా అంబటి రాంబాబు ఎప్పుడు చూసినా సరే చంద్రబాబుని, లోకేష్ ని, టీడీపీ పార్టీని ఒంటికాల మీద లెగిసి దుమ్మెత్తి పోస్తా ఉంటారనేది ఆ సమాజం మాట్లాడుకున్న పరిస్థితి ఉంటుంది, ప్రజలు చర్చించుకునే పరిస్థితి ఉంటుంది. టీడీపీ మీద కంటే ఫస్ట్ ఆ వైఎస్ఆర్సీపీలో ప్రధానంగా కనపడే వ్యక్తి అంబటి రాంబాబు. అలాంటి అంబటి రాంబాబుతో టీడీపీ నేత, సీనియర్ నేత బోండా ఉమా ఎలా వెళ్లి కూర్చుంటాడనేది టీడీపీ అధిష్టానం మొదట కొంత మేరకు సైలెంట్ గా ఉన్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగేపటికి అధిష్టానం చేసేది ఏమీ లేక మొత్తానికి బోండా ఉమానైతే పార్టీ అధిష్టానం పిలిచింది. రేపు సాయంత్రం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లం శ్రీనివాస్ ముందు ఈ యొక్క వివరణ ఆయన ఇవ్వాల్సి వస్తుంది. అలాగే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కూడా కొందరు పల్లం శ్రీనివాస్ ముందు బోండా ఉమ పార్టీ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి అటెండ్ అయ్యి అక్కడ కూర్చోవలసిన సందర్భం, మాట్లాడాల్సిన సందర్భం మొత్తం కూడా వివరణ ఇవ్వాల్సి ఉంది కమిటీకి. ఈ కమిటీ వివరణ ఇచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏం జరుగుతుందా అనేది మాత్రం కొంత మేరకు ఉద్రిక్తంగానే ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ రాజేష్.